అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జూన్ 12 లోపు 1,18,000 టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 2014-19 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, వైజాగ్లో ఐఎంఎం, తాడేపల్లిగూడెంలో నిట్, మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్ గా 1,18,000 హౌసెస్ 1,18,000 హౌసెస్ రేపు జూన్ 12వ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు. జూన్ 12 తేదీలో అంటే జూన్ 12కి 1 year అవుతుంది. ఈ లోపల 1,18,000 కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేయాలని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు టిడ్కో హౌసెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిడ్కో హౌసెస్ 2014-19లో 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి 4,54,000 స్టార్ట్ చేసాం, ఆగిపోయినాయో వాటిని మళ్ళా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వీటిని ఇమీడియట్గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. ప్రజల మీద ఒక్క పైసా భారం లేకుండా అమరావతి రాజధాని కట్టాలా మీరని కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. జూన్ 12వ తేదీ లోపల